Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయసాయిరెడ్డి ఎంట్రీకి బ్రేకులు వేసింది ఎవరు? మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. తన రాజకీయ ప్రవేశంపై జూలై నెలలో క్లారిటీ ఇస్తామని చెప్పారు. తాను త్వరలోనే రాజకీయంగా యాక్టివ్ అవుతానని తెలిపారు. అయితే విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు తన రాజకీయంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆయన కొంత వెనకడుగు వేసినట్లు తెలిసింది. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడతారా, బీజేపీలో చేరతారా అన్న అనుమానాలు నిన్న మొన్నటి వరకు ఉన్నాయి. కానీ కొత్త పార్టీ పెట్టే శక్తి, సామర్థ్యం విజయసాయిరెడ్డికి లేవు. అంత నెట్వర్క్ కూడా లేదు. జగన్ పార్టీలో ఆయన రాజకీయంగా ఎదిగారు తప్పించి ఆయనకు ప్రత్యేకంగా బలం లేదు. విజయసాయిరెడ్డి టీడీపీకి, వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నానని ప్రకటించారు. చంద్రబాబు, జగన్ పాలనను విమర్శిస్తున్నారు. ఏ ఘటన జరిగినా ఇప్పటికీ ఎక్స్లో స్పందిస్తున్నారు. సొంతంగా మీడియా రంగంలోకి కూడా రావాలని ఉత్సాహపడుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఒక టెలివిజన్ ఛానల్ను కొనుగోలు చేయడానికి బేరమాడినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ డీల్ మాత్రం కుదరకపోవడంతో ఇప్పుడు డిజిటల్ మీడియాకే పరిమితం అవ్వాలని విజయసాయిరెడ్డి భావిస్తున్నారని తెలిసింది. ఇందుకోసం ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని, అది పూర్తయిన వెంటనే రాజకీయ ప్రకటన విజయసాయిరెడ్డి చేయనున్నట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి జూన్, జూలై నెలలో రాజకీయ ప్రకటన చేస్తానని ప్రకటించారు. ఏ పార్టీలో చేరతారన్న దానిపై స్పష్టత ఇవ్వనున్నారు. ఇటీవల యూట్యూబర్ రావణ్ వ్యవహారంలోనూ ఎక్స్లో స్పందించారు. జార్ఖండ్లో రాజ్యసభ ఎన్నిక సమయంలో నామినేషన్ను వేసినట్లు ప్రచారం జరిగింది. అయితే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతోనే రాజకీయ ప్రకటన ఆలస్యమైందంటున్నారు. ఏపీ బీజేపీ నేతలు కూడా సాయిరెడ్డి చేరికను అంగీకరించకపోవడంతోనే బ్రేక్ పడినట్లు సమాచారం.